హాయ్ అమ్మలు, ఇంత బాగున్నారా? నేను మీ నాన్నమ్మని. ఇవాళ మీకోసం అని చెప్పి నేను చేసిన చింతకాయ పచ్చడి తీసుకొచ్చి మీకు చెప్తున్నాను. మా అమ్మగారు చింతకాయ పచ్చడి మేము అత్తమానం చేసుకుంటూనే ఉంటామండి అని అనకండి. ఎందుకంటే మీరు బాగా చేసుకుంటారు, అయినా సరే నేను చేసే విధానం మీకు చూపిస్తే ఆ రకంగా కూడా చేసుకుంటారని. అంతకన్నా మరేం లేదమ్మా. చేసుకోండి, చక్కగా చేసుకుని చక్కగా తిని పిల్లలకి పెట్టి మీరు ఆరోగ్యంగా ఉండండి. అది ఎలా చేసుకోవాలో చెప్తాను. దానికి కావాల్సిన పదార్థాలు చూడండి. చింతకాయలు ఇలా తీసుకుని ముక్కలు వేసుకుని గింజలు తీసేసుకుని పక్కన పెట్టుకోండి. ఇవి పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, ఉప్పు, ఆవాలు, పసుపు, మెంతులు, మినప్పప్పు, కొద్దిగా కారం, కొద్దిగా ఈ కారం, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు. నేను చేసే విధానం ఏంటంటే ఓ బూరుముక్కడు కాలేసుకోండి. ముందర కాలేసుకుని కొంచెం నూనె వేసుకుని దాంట్లో ఒక చెంచాడు ఆవాలు, ఒక చెంచాడు మెంతులు, 2 చెంచాలు మినప్పప్పు వేసి వేయించేసుకుని దోరగా వేయించి యువతలు తీసేసుకుని దాంట్లో ఈ పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదా, పచ్చికాయల కన్నా ఒక్క మాట దోరగా వేయించుకుని ఇలాగ కాయల పడంగా వేస్తే పేలుతాయి కదా, అందుకని చిన్న చిన్న ముక్కలు ఇలా ఒక్కసారి విరుచుకుని ఆ ముక్కలు అందులో వేసి కొంచెం ఎక్కువ కొత్తిమీర వేసుకోండి. ఎంత కొత్తిమీర వేసుకున్నా అది కూడా ఒక్క మాట ఇలా నూనెలో ఇంత కొత్తిమీర ఇలా వేగానే మగ్గిపోతుంది. అవి తీసి చల్లారిన తర్వాత ఒకసారి ఒక్క మాట బాగా చల్లారిన తర్వాత మిక్సీ తీసుకుని దీనికి సరిపడ ఉప్పు వేసి ఈ ముక్కల్లో ఉప్పు ఇందులో వేసుకుని ఈ మినప్పప్పు, ఆవాలు, మెంతులు వేయించిన ముందు పొడి కొట్టేసుకోండి మెత్తగా. తర్వాత మిక్సీలో ఈ చింతకాయ ముక్కలు వేసుకుని దాన్ని సరిపడ ఉప్పు మీరు ఎంత కారం తినగలిగితే అంతే వేసుకోండి. ఆఖరిని ఏం చేస్తారంటే ఒక్క చెంచాడు కలర్ కోసం అని చెప్పి, ఎక్కువ పచ్చిమిరపకాయ కారం బాగుంటుంది కానీ మన కలర్ కోసం అని టేస్ట్ కోసం అని చెప్పి ఒక్క చెంచాడు ఎర్రకారం కూడా వేసుకుని చక్కగా ఒక్కసారి మిక్సీ చేసేసి ఇంగు ఏం చేస్తారంటే ఆఖరిని వేయించిన నూనె ఉంది కదా, ఈ నూనెలోనూ ఇంగు పొడి ఒక చెంచాడు పొడి వేసేసుకోండి. వేసుకుని అప్పుడు ఈ మిక్సీలో రుబ్బిన ముద్దంతా కూడా ఆ వేడివేడి నూనెలో వేసేసుకుని ఒక స్పూన్ ఇచ్చుకుని శుభ్రంగా అటు ఇటు కలిపేసుకున్నారంటే ఎంత బాగుంటుందో నిజంగాను. ఇదిగో చూడండమ్మా చేసిన పచ్చడి. ఇది పచ్చడి చూస్తుంటేనే ఇంకా మాకు కూర వద్దు ఏమొద్దు కదా, పచ్చడి వేసుకుని అన్నం తినే అనిపిస్తుంది కదా. ఈ పచ్చడి కనుక వేసుకుని వేడివేడి అన్నం మీద చక్కగాను నెయ్యి ఇష్టమైతే నెయ్యి, లేకపోతే పప్పు నూనె ఉంటుంది కదా, కాస్త నూనె వేసుకుని తిన్నట్టయితే అబ్బా ఆ రుచే రుచి నిజంగాను. నాకు ఎంత ఇష్టమో, అందుకే మీకు కూడా చేసుకోమని చెప్తున్నాను. చేసుకుంటారు కదా, సబ్స్క్రైబ్ చేస్తారా, లైక్ చేస్తారా, పక్కనే ఉన్న గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి. సరేనా?